నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భవన నిర్మాణ కార్మికుల పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న 12-14 జీవోలను తక్షణమే రద్దు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ మంత్రి సుభాష్ కు వినతి పత్రం అందజేసిన సిఐటియు ప్రజాసంఘ నాయకులు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసిన రీజెన్సీ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు, ఎండి నారా సత్యేంద్రనాథ్. ముమ్మిడివరం మండలం గేదెలంక జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పదవీ విరమణ వినూత్నంగా నిర్వహించిన పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు. యానంలో రీజెన్సీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వ పరిధిలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించి పరిశ్రమను ఆదుకోవాలని రీజెన్సీ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు, ఎండి నారా సత్యేంద్ర ప్రసాద్లు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ రాజ్భవన్లో మంగళవారం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు. పరిశ్రమ ప్రగతికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచేలా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని, పెండింగ్లో ఉన్న రీజెన్సీ సమస్యలను 100% పరిష్కరించేలా తోడ్పాటు అందించాలని, రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించి పరిశ్రమలను ఆదుకోవాలని జిఎన్ నాయుడు కోరారు. ముందుగా గవర్నర్ రాధాకృష్ణను రీజెన్సీ ప్రతినిధులు సత్కరించారు. అనంతరం పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. ఈ అంశాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ దేవాలయం 30 సంవత్సరాల చరిత్ర కలిగిందని భక్తులు తెలిపారు. వేకువజాము నుండే భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ఆలయం వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ దేవాలయం 30 సంవత్సరాల చరిత్ర కలిగిందని భక్తులు తెలిపారు. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయం వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓకే అయిపోయింది. జరిపిస్తూ చక్కగా తిరగం కూడా ఆగకుండా చేసినటువంటి ఘనత ఈ అమ్మవారి యొక్క భక్తులకే దక్కుతుందని మనం చేస్తున్నాం. కట్టుకుని ఈ ఆలయ నిర్మాణంగా ఈ రోజు వరకు కూడా వారు అలా సామర్థ్యం పడుతూ ఆలయాన్ని ఆశించిన పరిపూర్ణంగా ఉండాలని ఒక్కసారి కోరి ప్రార్థిస్తున్నాం. ఫలితాన్ని పొందాలని అందోటి చేయించిన మొట్టమొదటిసారిగా నాకు అయినాపురంలోనే చేయించడం జరిగింది. మంచి పేరు కూడా అలాగా ఇది ఈ వేళ వరకు కూడా ఆదరిస్తున్న గ్రామం, పెదవకుండా ఆదరిస్తున్న గ్రామం అయినాపురం. మీరందరూ కూడా ఒక సోదర భావంతో, మంచి మనసుతోటి మరి మంచి కార్యక్రమాలకి నన్ను కాగేస్తూ ఈ కార్యక్రమం మా ప్రభాకర్ గారిని మీరు ఈ వేళ వరకు కూడా మీరు చెప్పుకుంటున్నారంటే మీ అందరికీ కూడా పరమైన నమస్కారం చేస్తున్నాను. ఉత్తప్పుడు కాదు, ఉత్తప్పుడు అంటే బుధాలు ఖాళీగా ఉంటారు, మహాత్మా ఖాళీగా ఉండరు వాళ్ళు. ఆ వేళ ఆయన పీకట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చి చేయిస్తాడని ఉద్దేశం. అందుకని ఆయన వచ్చి నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు పెద్దలు ఏమన్నా పెట్టుకున్నా అంటే ఆయన పని రాక్షసుడే. ఎవరైనా నిద్రవాడు నిద్రవాడేవాడు. అందుచేత తెల్లారగట్లే వచ్చేసి ఏమన్నా కూర్చుని కావాలని చెప్పి కోరేవాడు.
అలాగే ఆ మహాత్మని రోజున ఆడవారందరూ చేసి ఈ ఖండించాక వరకు అమ్మవారి భక్తులు మందిరం ఏర్పాటు చేసి తర్వాత కొంతమంది పెద్దలు పండితులు సహాయ సహకారాల చేత గ్రామంలో సహకారం చేత 13 సంవత్సరాల అమ్మవారు స్థాపన చేయడం అప్పటి అమ్మవారు ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఆ కోరికలు జరిగితే బంగారు గర్భవతిగా అమ్మవారు అందరికీ ఆ విధంగా సంపూర్ణంగా అందిస్తూనే ఉన్నారు. ఆ విధంగా ఈ రోజున ఆలయం కట్టి 13వ సంవత్సరం కాబట్టి అమ్మవారికి గణపతి పూజ, పుణ్యవచనం, మండపారాధన, విశేష కామరాజు, సహస్ర కుమార్చన కార్యక్రమాలు భక్తులు గ్రామస్తులకు సహాయ సహకారం చేత పరిపూర్ణనాథ గారి యొక్క నేతృత్వంలో బ్రాహ్మణుల పండుగ యొక్క సంవత్సరంలో అమ్మవారి యొక్క పూజ కార్యక్రమాలు ఉదయం దర్శనం అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. తీర గ్రామం దర్యాలతిప్ప సమీపంలోని 3వ నెంబర్ ఐలాండ్లో చెక్క కాలిబాట వంతెన ప్రాజెక్టుకు చోరుల బెడద ప్రధాన సమస్యగా మారింది. 5.7 కోట్లతో నిర్మించిన 1.5 కిలోమీటర్ల వాక్వే వద్దనున్న వాచ్ టవర్లోని దుకాణంలో ఉన్న పెట్రోలు, తాగునీటి సీసాలు తదితరాలను దొంగలు ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పర్యాటక కేంద్రం ఇన్ఛార్జి నరసింహమూర్తి తెలిపారు. తీర గ్రామం దర్యాలతిప్ప సమీపంలోని 3వ నెంబర్ ఐలాండ్లో చెక్క కాలిబాట వంతెన ప్రాజెక్టుకు చోరుల బెడద ప్రధాన సమస్యగా మారింది. 5.7 కోట్లతో నిర్మించిన 1.5 కిలోమీటర్ల వాక్వే వద్దనున్న వాచ్ టవర్లోని దుకాణంలో ఉన్న పెట్రోలు, తాగునీటి సీసాలు తదితరాలను దొంగలు ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పర్యాటక కేంద్రం ఇన్ఛార్జి నరసింహమూర్తి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా. భవన నిర్మాణ కార్మికులు పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న 12, 14 జీవోలను తక్షణమే రద్దు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ మంత్రి సుభాష్కు వినతి పత్రం అందజేసిన సిఐటియు ప్రజాసంఘ నాయకులు. ఇసుక క్వారీల సమస్యల నిలుపుదలను పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా మెరుగైన సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. 35 లక్షల మంది కార్మిక హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాసిందే. సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసిందని సిఐటియు ప్రజా సంఘ నాయకులు మంత్రికి తెలిపారు. చంద్రన్న బీమాలో ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన సిఐటియు ప్రజా సంఘాల నాయకులు ఆర్వి నరసింహారావు, ఉమామహేశ్వరరావు, సిఐటియు నాయకులు బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రాపురంలో కార్మిక శాఖ మంత్రి గారిని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావుతో కలిసి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వ హయాంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా ఇసుక లేకపోవటం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉన్నటువంటి బోర్డుని పూర్తిగా ఏంటంటే నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. 12, 14 జీవో అనేది ఇష్యూ చేసి సంక్షేమ బోర్డు ద్వారా వచ్చేటటువంటి మొత్తం పథకాలని భవన నిర్మాణ కార్మికులకి చెందకుండా ఆగిపోయింది. పర్యవసానంగా 22 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో నమోదైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ ఫలితాలేవి పొందలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. యాక్సిడెంట్ అయితే వాళ్ళకి అవసరమైనటువంటి పరిహారం లేదు, సహజ మరణం అయితే పరిహారం లేదు, లేదా పిల్లల చదువు కోసం పరిహారం లేదు. దాంతోపాటుగా వాళ్ళకేంటంటే పెళ్ళిళ్ళకి కానీ ఇతర వాటికి కానీ మొత్తం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా అమలు జరగనటువంటి పరిస్థితి ఏర్పడింది. పైగా గత ప్రభుత్వాలు చేసినటువంటి పర్యవసానంగా 3,300 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉన్నటువంటి నిధిని వివిధ పథకాలకు మళ్లించారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఈ విషయాన్నే కార్మిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. అయ్యా, మీరు ప్రధానంగా నూతనంగా అధికారంలోకి వచ్చారు, అనేక ఆశలతో భవన నిర్మాణ కార్మికులు మీకు కూడా ఓటేశారు. కాబట్టి దాన్ని మీరు గమనంలో పెట్టుకొని
12-14 జీవోను రద్దు చేయండి. 3,300 కోట్ల రూపాయల సెస్ ఏదైతే కూడా డైవర్ట్ చేసి ఉందో దానిని పూర్తిగా ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోకి తీసుకొని రండి. తద్వారా ఏంటంటే బోర్డు కార్యకలాపాలు జరగడానికి, సంక్షేమ నిధులు భవన నిర్మాణ కార్మికులు అందడానికి అవకాశం ఉంటుంది అని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే సందర్భంగా ఈ కాలంలో అసలే వర్షాకాలం రాబోతుంది, ఇసుక అనేటటువంటిది అందుబాటులో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు 9 మాసాల పాటు ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు పనులు లేక. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మీరు ఇసుక అనేటటువంటిది ఉచితంగా ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో ప్రకటించారు. కాబట్టి దానికి అనుగుణంగా ఉచితంగా ఇసుక సరఫరా చేసేదానికి అవసరమైనటువంటి చర్యలు తక్షణం చేపట్టమని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద తక్షణం వారు చర్యలు తీసుకుంటాం. దానికి అవసరమైనటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. దీన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి, ఎందుకంటే 22 లక్షల మంది నమోదైన వాళ్ళు ఉన్నారు, నమోదైనటువంటి వాళ్ళు రెన్యూల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. అందుకనే మీరు ఫ్రెష్గా ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి గతంలో ఏ రకంగా అయితే 120 రూపాయలు చెల్లించి 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏంటంటే నమోదు అవ్వడానికి బోర్డులో అవకాశం ఉందో తదనుగుణంగా నమోదు చేస్తే భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా సంక్షేమ బోర్డులో నమోదు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ చర్యలు తక్షణం చేపట్టాలని కూడా వారిని కోరటం జరిగింది. వారు దానికి అంగీకరించారు. తక్షణం దానికి అవసరమైనటువంటి చర్యలు కూడా చేపడతామని చెప్పారు. త్వరలోనే ఒక మీటింగు మొత్తం దీని మీద కార్మిక వీళ్ళతో కూడా మాట్లాడి తగినటువంటి చర్యలు తీసుకుంటామని కూడా వారు తెలియజేశారు. నూతనంగా కొలువు తీరినటువంటి వన్ సైడ్గా ప్రజామోదంతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అట్లాగే నూతనంగా కార్మిక శాఖ బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రి సుభాష్, వీరందరికీ కూడా మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీగా సిఐటియు ప్రజా సంఘాల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిఐటియు నాయకులతో కలిసి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, అట్లాగే అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, వీళ్ళ సమస్యల మీద గత ప్రభుత్వం ఏ రకమైతే వైఫల్యాలు చేసిందో, వాళ్ళ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెందకుండా చేసిందో, ముఖ్యంగా అన్యాయానికి గురైనటువంటి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ పథకాలను అటకెక్కించినటువంటి పరిస్థితి, ఇవన్నీ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇవన్నింటినీ కూడా అధికారులతో సిఐటియుతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని, కార్మిక సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ రకంగా త్వరలో ఆ రకమైనటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా అంగన్వాడీలు, ఆశాలు, లేదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా ఉన్నటువంటి వాళ్ళు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కారణాలతో వాళ్ళందరినీ ఎట్లయితే తొలగించిందో అదే రకమైన పరిస్థితిలో ఇప్పుడు కూడా కొంతమంది ఇట్లాంటి వినికిడి వస్తుంది, మిమ్మల్ని తీసేస్తాం అని చెప్పినటువంటి బదులు ఇలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోమని చెప్పి, ముఖ్యంగా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఈ రకంగా ఎవరి నియామకాలు చేసినా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొట్టొద్దని చెప్పి, గత ప్రభుత్వ తప్పులను పునరావృతం చేయొద్దని చెప్పి కూడా ఈ విషయాన్ని మీ మంత్రివర్గం, మీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. తక్షణం మరి ఈ యొక్క ఇసుక సంబంధించిన ర్యాంపులను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చూసి భవన నిర్మాణాలకు పని జరిగేటట్టుగా కూడా చేయాలని చెప్పి చెప్తున్నాం. ఒక విషయం ఏమిటంటే, వన్ సైడ్గా అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షం లేదు. ఆ ప్రతిపక్షం ప్రజలు, ప్రజా పోరాటాలని ప్రతిపక్షంగా తీసుకుని ఆ రకమైన మెలకువతో ప్రజారంజక పరిపాలన చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముమ్మిడివరం మండలం గేదెలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పదవీ విరమణ వినూత్నంగా నిర్వహించిన పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు.
పదవీ విరమణ చేసిన హెచ్ఎం చేకూరి విశ్వేశ్వరరావును ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండపై కూర్చోబెట్టి గ్రామంలో బండిని లాగుతూ ఆయనపై అభిమానం చాటుకున్న పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు. పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడు విశ్వేశ్వరరావును ఘనంగా సన్మానించిన పాఠశాల విద్యా కమిటీ, గ్రామస్తులు. ఈ ఏడాది జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 100% సాధించడంలో హెచ్ఎం విశ్వేశ్వరరావు కృషి అభినందనీయం. ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించే క్రమశిక్షణ, మంచి విద్య, ఉత్తమ సేవలే వారికి గుర్తింపునిస్తాయని పలువురు ప్రశంసించారు. తాళరేవు మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ సభ ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటుగా స్థానిక అధికారులు, నాయకులు టేకుముడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, జక్కల ప్రసాద్ బాబు, గాంజా సూరిబాబు, రోళ్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మరియు రిపోర్ట్ను కోరుతున్నాను. 15 విడతలో మొత్తం దుర్వినియోగమైన మొత్తం 17,579 రూపాయలుగా ఉంది. దాని నుండి ఆల్రెడీ 7,665 రూపాయలు వసూలు చేశారు. మిగిలింది ప్రాసెస్లో ఉంది, అది కూడా వసూలు చేస్తారు. అలాగే 16వ విడతలో 38,588 రూపాయలు దుర్వినియోగపరిచినట్లుంది. దీన్ని కూడా రికవరీ చేయడానికి చర్యలు అమల్లో ఉన్నాయి, జారీలో ఉన్నాయి. థ్యాంక్ యూ. స్థానిక మహాత్మా గాంధీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1978-79 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. జీవితంలో ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సుమారు 46 ఏళ్ల తరువాత స్థానిక ప్రభుత్వ సీగల్స్ హోటల్లో కలుసుకున్నారు. అనంతరం ఇటీవల పదవీ విరమణ చేసిన పలువురు విశ్రాంతి ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. యానం పబ్లిక్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థిని సూరిశెట్టి అమృతవర్షినికి ఫీజుల నిమిత్తం 10,000 రూపాయలను అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంతి ప్రధానోపాధ్యాయుడు దంగేటి త్రిమూర్తులు, రిటైర్డ్ ఎస్పీ తొత్తరమూడి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ సిఐ గూటం శివగణేష్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ పాలిమూరి సత్యనారాయణ, అడ్వకేట్లు కమిడి విజయ్ కుమార్, కముజు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అవైలబుల్ ఉండేది, అందుబాటులో ఉండేది. పిల్లలకి ఒక పీరియడ్ ఖాళీ అవుతే వెళ్ళిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోయి గొంతులు వేసే ఫుట్బాల్, హాకీయో, షటిల్, బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడు కూడా నిరంతరం ఏవో గేమ్స్ జరుగుతూనే ఉండేవి. ఆ పీడీ సార్ కానీ, నాగారావు గారు కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ ఏది కావాల్సిన మనకి వెంటనే ఇవ్వటము. 4:30 అయ్యేటప్పటికి తిన్నగా బ్యాగ్ పట్టుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడైతే బస్సు రెడీగా ఉంటుంది పిల్లలకి, లేదా తల్లిదండ్రులు బైక్ బండి వేసుకుని రెడీగా ఉంటారు, ఎక్కించుకుంటారు, ఇంటికి పోతారు. కానీ బ్యాగ్ పట్టుకుని గ్రౌండ్కి పరిగెట్టేవాళ్ళం. ఆ బ్యాగ్ అక్కడ పాడేసేవాళ్ళం. గ్రౌండ్లో సాయంత్రం వరకు చెమటలు పట్టే వరకు ఆ ఫుట్బాల్ ఆడుకునేవాళ్ళం. పక్కన బాల్ బ్యాడ్మింటన్ జరిగేది. ఎన్ని కూడా మెమరబుల్ థింగ్స్, అవన్నీ కూడా ఇప్పటికీ నాకు అలాగా గుర్తుకొస్తూనే ఉంటాయి. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ విషయాలు అలా గుర్తుకొస్తుంటాయి. ఆ రన్నింగ్ ట్రాక్, ఎప్పుడు ఆ ట్రాక్ అలా ఉండేది. 200 మీటర్స్ ట్రాక్, ఏదో కాంపిటీషన్ జరిగి ట్రాక్ అలాగ ఉండేది. ఆ ట్రాక్లో సాయంత్రం పరిగెట్టి మరీ వెళ్ళేవాడిని. లాంగ్ జంప్ అక్కడ ఎప్పుడు కూడా ఇసుక అది ఉండేది, లాంగ్ జంప్ చేసుకుని వెళ్ళేవాడిని, హై జంప్ చేసేవాడిని. ఇవన్నీ కూడా నాకు ప్రత్యేకమైన ప్రిపరేషన్ లేకుండా 1991లో నేను ఎస్ఐ మా ఫిజికల్ టెస్ట్లన్నీ కూడా పాస్ అయిపోయాను. ఎటువంటి ప్రత్యేకంగా లేకుండా, సెక్షన్ లేకుండా. అప్పుడు ఆ హై స్కూల్లో ఉన్నటువంటి ఆ ప్రాక్టీస్ అంత మించి ఏం లేదు. హై జంప్ ఇవన్నీ కూడా అప్పుడు ప్రాక్టీస్ అయిపోయాయి. రన్నింగ్ కానీ ఇవన్నీ కూడా అలాగా. అటువంటి వాతావరణంలో మనం పెరిగాం. బాయ్స్ హై స్కూల్లో కూడా మళ్ళీ ఆ పక్కనంతా కూడా ఎన్విరాన్మెంట్, వెనకాల ఆ కొబ్బరి తోట ఏంటది, జిక్రే నగర్, అంజం గార్డెన్స్, జిక్రే నగర్ ఇవన్నీ కూడా ఖాళీగా ఉండే. చక్కగా ఒక క్లాసులో ఒక పీరియడ్ ఎగ్గొట్టేసి అక్కడ గడిపే పరిస్థితి కూడా ఉండే. అప్పుడులో ఆ తోటలోకి అలా వెళ్ళేటప్పటికి ఆ వెంకటేశ్వరరావు అన్నయ్య గారు అక్కడ చక్కగా ఒక షాప్ వేసుకుని ఆ చెట్ల కింద చక్కగా చదువుకునేవారు. ఆయన చూసి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఉండేది. ఆయన మనం కూడా ఇలా చదువుకోలేము అని మీద ఆయన కూడా ఇప్పుడు తర్వాత తెలిసింది మంచి పొజిషన్లో ఆయన డాక్టర్ అయ్యారంటే ఆ రకమైన ప్రిపరేషన్ అది ఉండేది.
మరి ఈరోజు మరి చక్కటి కార్యక్రమానికి ఒకటి ఎస్డిపి గ్రూప్ పెట్టినందుకు కూడా విజయ్ కుమార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత మరి దీన్ని లీడ్ చేయడానికి కూడా కొన్ని కార్యక్రమాల్లో మన తొత్తరమూడి ఎదర ఉంటానని చెప్పేసి ఉండడం, తర్వాత మేము భోగిల కింద దానికి తయారవడము జరిగింది. ఇప్పుడేమో నేను గ్రూప్లో ఎగ్జిట్ అవుతాను అంటాడు. మరి భోగిలను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఏంటి మెయిన్ ఇంజిన్ ఎక్కడికి వెళ్ళిపోతాయి, మరి భోగిలన్నీ ఏమైపోతాయి? నేను ఎగ్జిట్ అవుతాను గ్రూప్లో అంటున్నాడు. రైట్. తర్వాత నువ్వు నీళ్ళపల్లి ఎలాగొచ్చావు అంటాడు. నా బాల్యం అంతా కూడా చదువు, బాల్యము అంతా కూడా అనుబంధం అంతా కూడా యానం వాళ్ళతోనే. అటు పరంపేట మిత్రులు కానీ, అంబేద్కర్ మిత్రులు, అంబేద్కర్ నగర్ మిత్రులు కానీ ఎక్కువ నాకు. అలాగే లోకల్లో మీరందరూ నిరంతరం ఉదయం లేచి అక్కడ నిద్రపోవడానికి, ఇంటి దగ్గర తిండి తినడానికి నిద్రపోవడం అంతే, పరిగెట్టి యానం వచ్చేయడం అంతే. యానంలో ఏదో అంత అనుబంధం అంతా కూడా మిత్రులతోనే నా జీవితం అంతా కూడా ఇక్కడే జరిగింది. భగవంతుడు కూడా ఆంధ్రాలో జాబ్ వచ్చింది 91లో, 1989లో ఒక 2 years అక్కడ చేసిన తర్వాత నేను ఎక్కువ ఈ యానంలో టీచర్స్ కాలనీలో అది ఉండడం వల్ల నాకు ఆ బొడ్డు మహాలక్ష్మి గారు వాళ్ళ కుటుంబంతో ఎక్కువ అనుబంధం ఉండేది. ఆయన పిల్లలతో అది కూడా వాళ్ళు ప్రసాద్ అబ్బాయి ఇంజనీరింగ్ బీటెక్ చేశాడు. అలాగే మల్లాడి శామ్యులు వాళ్ళందరితో కలిసి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. అక్కడ ఒక షటిల్ కోర్ట్ ఉండేది, అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. బాలాజీ వీళ్ళంతా కూడా ఆ టైంలో ఆయన నాకు తెలియకుండానే ఆయన రేషన్ కార్డులో నా పేరు ఆయన ఎంటర్ చేసి నమోదు చేయించడం జరిగింది. నా నాలెడ్జ్ లేదు, నా నాలెడ్జ్ లేకుండా చేయించాడు. ఆయన చేయిస్తే అప్పట్లో రేషన్ కార్డులో నేమ్ ఉంటే ఎంప్లాయ్మెంట్ చేసేసేవాడు. ఆయన ఎంప్లాయ్మెంట్ కూడా చేయించేశారు. ఆ విషయం కూడా నాకు తెలియదు అప్పట్లో. నేను ఆంధ్రాలో జాబ్ వచ్చింది, ఆంధ్రాలో చేసుకుంటున్నాను, గోకవరం ఏజెన్సీలో చేస్తాను. చేస్తుంటే ఒకరోజు సడన్గా పిలిచి, తిరుమూర్తులు నీకు రిటర్న్ టెస్ట్కి కాల్ లెటర్ వచ్చింది రా అంటే ఇంకా సర్లే అని చెప్పి పొరుగుని వచ్చి ఆ రిటర్న్ టెస్ట్ రాసాం. ఆ రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత మా అదృష్టం ఏంటంటే అప్పట్లో ఎడ్యుకేషన్ సెక్రటరీ సత్యవతి గారు అని చెప్పేసి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆవిడ. ఆ రిటర్న్ టెస్ట్ మెరిట్ బేస్ చేసుకుని లోకల్ నాన్ లోకల్ అనేది చూడకుండా ఒక 18 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 18 మందిలో అదృష్టం కొద్ది నేను యానం రావడం జరిగింది. మరి యానం ప్రజల యొక్క అభిమానంతోనూ నేను యానంలో సర్వీస్ చేయడము, ఇక్కడ ఉపాధి పొందడము తో నేను నా సర్వీస్ అంతా కూడా టీచర్గా ఒక డెడికేటెడ్గానే నేను చాలా వరకు సేవలు అందించడం జరిగింది యానం విద్యార్థులకి. ఇప్పటికీ ఎంత అందించినా కానీ నాకు ఉపాధి కల్పించినటువంటి యానం ప్రజలు, యానం ప్రభుత్వానికి కూడా నేను ఇంకా రుణపడే ఉంటాను. ప్లస్ ఆ రుణం ఇంకా తీర్చుకోవడానికి నా ఓపుకున్నంత వరకు కూడా ఇంకా ఇవి చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ ఇంకా పిల్లలు యొక్క సర్వీసెస్కి ఎడ్యుకేషన్ సైడ్గా నేను కొంత ఆలోచనతో ఉన్నాను, ఏదో చేయాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవన నిర్మాణ కార్మికుల పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న 12, 14 జీవోలను తక్షణమే రద్దు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ మంత్రి సుభాష్కు వినతి పత్రం అందజేసిన సిఐటియు ప్రజాసంఘ నాయకులు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసిన రీజెన్సీ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు, ఎండి నారా సత్యేంద్రనాథ్. ముమ్మిడివరం మండలం గేదెలంక జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పదవీ విరమణ వినూత్నంగా నిర్వహించిన పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.